వెల్కమ్ టు 99 టీవీ. నేను సాయి సుధా. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు హైదరాబాద్కు రానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ సమ్మిట్లో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2:30కు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకోనున్న ఆయన 3:30కు సమ్మిట్లో పాల్గొంటారు. భారత్ సమ్మిట్లో పాల్గొన్న అనంతరం తిరిగి సాయంత్రం ఢిల్లీకి వెళ్తారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు హైదరాబాద్కు రానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ సమ్మిట్లో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2:30కు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకోనున్న ఆయన 3:30కు సమ్మిట్లో పాల్గొంటారు. భారత్ సమ్మిట్లో పాల్గొన్న అనంతరం తిరిగి సాయంత్రం ఢిల్లీకి వెళ్తారు రాహుల్ గాంధీ. అయితే రాహుల్ గాంధీ షెడ్యూల్కి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సాయి సుధా, ఈ రోజు రెండవ రోజు భారత్ సమ్మిట్ హెచ్ఐసిసి హోటల్లో జరుగుతా ఉంది. 100 దేశాల నుంచి 450 మంది ప్రతినిధులను ఆహ్వానించడం జరిగింది. అసలు ముందస్తు ప్రణాళిక ప్రకారం రాహుల్ గాంధీ నిన్న ప్రారంభంలోనే సదస్సును ప్రారంభించాల్సింది ఆయన పాల్గొని, కానీ అనుకోకుండా దేశంలో జరిగిన దుర్ఘటన కావచ్చు, టెర్రరిస్ట్ అటాక్ అనొచ్చు, టెర్రరిస్ట్ అటాక్ సంఘటనతో ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడిన సందర్భంలో రాహుల్ గాంధీ షెడ్యూల్ మార్పుల్లో జరగడం జరిగింది. అందులో భాగంగా నిన్న ఆయన కాశ్మీర్ పర్యటన వెళ్లడం కారణంగా నిన్న ఆయన రాలేకపోయారు. దానికి బదులు ఈ రోజు ముగింపు రోజున ఈ రోజు రాహుల్ గాంధీ ఈ భారత్ సమ్మిట్ కు వచ్చే అవకాశం ఉంది అని నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. ఈ గాంధీ ఐడియాలజీ ఏదైతే ఉందో, అహింస, సత్యం, సామాజిక న్యాయం అనే సిద్ధాంతాలతో ఈ భారత్ సమ్మిట్ ను నిర్వహిస్తున్నారు. గాంధేయవాదులు గాంధేయవాదాన్ని ప్రతిబింబించే విధంగా అక్కడ చెరకాల ద్వారా అందరికి నూనెలు ఉడకడము, పరిచయం చేయడము, తర్వాత సమభావన సంఘం మహిళల ఉత్పత్తులను అక్కడ ఏర్పాటు చేయడం ప్రదర్శనకు, ఇటువంటి కార్యక్రమాలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను కూడా ఆ ప్రదర్శనలో ఉంచడం జరిగింది. మొత్తం మీద కాంగ్రెస్ సిద్ధాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ప్రతిష్టాత్మకంగా పరిచయం చేయడం ఒక ఎత్తు అయితే, అలాగే వివిధ దేశాల నుంచి వచ్చే ప్రతినిధులతో ఒక సఖ్యత ఏర్పాటు చేసుకొని తెలంగాణకు పెట్టుబడులు వచ్చే వాతావరణాన్ని కూడా కల్పించడం అనేది ఈ భారత్ సమ్మిట్ ఉద్దేశంగా ఈ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. డెలివరింగ్ గ్లోబల్ జస్టిస్ అనేది ప్రధాన మోటోగా ఉంది. భారత్ సమ్మిట్ యొక్క ప్రధాన మోటో గ్లోబల్ జస్టిస్, సోషల్ జస్టిస్ లాగానే సోషల్ జస్టిస్ నుంచి గ్లోబల్ జస్టిస్ వైపు మన సమాజాన్ని తీసుకెళ్లాలనే విధంగా అర్థం వచ్చేలాగా ఈ కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. మొత్తం మీద గాంధేయవాదం అంటే ఏంటి, కాంగ్రెస్ సిద్ధాంతాలు అంటే ఏంటి అనేది ఈ తరానికి పరిచయం లేకుండా, ఈ తరానికి తెలియకుండా పోతున్న సమయంలో మరొకసారి కొత్త వేదిక అంటే కొత్త రూపాల్లో ఈ ఐడియాలజీని జనంలోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఇందులో భాగంగానే ఈ భారత్ సమ్మిట్ సదస్సు అని కూడా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. సాయి సుధా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం శాంతినగర్ వద్ద ప్రైవేటు బస్సు